మొన్నటి వరకు తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రాలో బీసీ నినాదం రీసౌండ్ చేస్తోంది. బీసీ జనాభాపై తెలంగాణలో రచ్చ జరిగితే ఏపీలో కులాల తుట్టెను కుదిపింది బీఎస్పీ. బీసీలను బానిసల్లా మార్చేసుకున్నారంటూ లెక్కల్ని బయటకు తీస్తోంది. అసలేంటి బీసీ కాంట్రవర్సీ? బీఎస్పీ బయటపెట్టిన ఆ లెక్కలేంటో చూద్దాం. బీసీలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎస్సీ ఎస్టీల చేతులు కలపండి, కలిసి రాజ్యాధికారం దక్కించుకోండి అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది ఏపీ బీఎస్పీ. 3% ఉన్న కమ్మలు, 4% ఉన్న రెడ్లు బీసీలను బానిసల్లా మార్చుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కులాల లెక్కలను అంకెలతో సహా బయటపెట్టిన ఏపీ బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయమే జరుగుతోందన్నారు. అటు టీడీపీలో కానీ, ఇటు వైసీపీలో కానీ, అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. ఇది మీరు గమనించాలా. రెడ్ల యొక్క, కమ్మవాళ్ల యొక్క సంఖ్యాబలం తక్కువని తేలినాడు. ఈ వర్గాలు వ్యతిరేకమవుతాయని చెప్పి బయటపెట్ల 20 లక్షల జనాభా ఉండే రెడ్ల నుంచి 658 మంది ఎమ్మెల్యేలు అయితే 12 లక్షల జనాభా ఉన్న రజకుల నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారంటూ డేటా బయట పెట్టారు బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు. 14 లక్షల జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి 549 మంది ఎమ్మెల్యేలు అయితే 10 లక్షల జనాభా ఉన్న వడ్డేరాల నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేకపోయారన్నారు. వాళ్ళకి కూడా తెలుసు రెడ్ల కన్నా కమ్మలు తక్కువ. రెడ్లు 4.8% ఉంటే కమ్మలు ఉన్నది 3.31%. ఎన్ని అంకెలతో సహా మీకు చెప్పగలను. ఈ డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఈ వాస్తవాలు ప్రజలకి వెల్లడిస్తేనే దానికి దిక్సూచిగా ఉపయోగపడేటువంటి పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని నేను చేరా. 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ జనాభా కంటే ఎక్కువ, అలాగే 3 బీసీ కులాలు కలిస్తే రెడ్డి జనాభా కంటే ఎక్కువ, రెడ్డి కమ్మ జనాభా కంటే ముస్లిం షేక్, యాదవులే ఎక్కువ అంటూ అంకెల్ని బయటకు తీశారు. ప్రతి జిల్లాలోనూ కమ్మ, రెడ్డి జనాభా తక్కువ, ఎస్సీ బీసీల జనాభా ఎక్కువ అంటూ డేటా బయట పెట్టారు. ఈ లెక్కన ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కని కులాలకు స్వాతంత్రం రానట్టేనంటూ కొత్త వివాదాన్ని లేపారు బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు.